Lee Kuan Yew, Singapore ex-premier, late ex-premier, లాంటి రాజధాని ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన సింగపూర్ లాంటి దేశాన్ని నేను నిర్మిస్తాను, రాజధాని నిర్మిస్తానని చెప్పి ఈ రోజున మీరు ఎలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్నారు? సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తుల్ని. నాకు వీరందరూ వ్యక్తిగతంగా నాకు అందరూ పరిచయం ఉంది. సుజనా చౌదరి గారు కానీ, రాయపాటి సాంబశివరావు గారిని, నాకు వాళ్ళందరి మీద గౌరవం ఉంది. వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం కానీ విభేదాలు కానీ లేవు. కానీ ప్రజా సమస్యలకి ప్రజల పక్షాన్ని నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా నేను విభేదించి వచ్చిన వాడిని. అలాంటిది మీకున్న పరిచయమో, స్నేహమో, కలిసి ప్రయాణం చేసామో దాన్ని విభేదించి బయటికి రావడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని గురించి వెనక్కి కూడా ఆలోచించను. మీకు నాకు ఉన్నది ఒక కామన్ ఎజెండా, ప్రజలకి పనిచేయడం, కలిసి పనిచేయడం అనేది. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒకసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు కాకపోయినా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సుజనా చౌదరి గారు మాట్లాడతారు, జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని మీరు కోళ్ల పందాలు, పందుల పందాలు ఆడుకోమని చెప్పి. ఇదేనండి మీరు మాట్లాడే మాటలు? ఇన్ని కోట్ల మంది మనోభావాలు మీరు కించపరుస్తున్నట్టు కాదా? మరి మీరు ఏ స్ఫూర్తి తీసుకొని మరి బ్యాంకులకి మీరు రుణాలు ఎగ్గొట్టారు చెప్పండి. మీకు ఎవరు స్ఫూర్తి దానికి? ఆ మాట నేను మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? నాకు ఎంతో కాలం సుజనా చౌదరి గారి ఫైల్ ఇచ్చారు మాట్లాడమని. నాకు అర్థం కాలేదు. దాంట్లో నిజాలు నాకేంటో తెలియదు. నేను చెప్పాను వారికి, నాకు ఇచ్చిన వాళ్ళకి, నాకు ఆయన తెలుసు. కానీ నేను మాట్లాడడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయో, మీరు నన్ను ఎవరైనా వాడుకుంటున్నారా నాకు ఇవన్నీ తెలియదు. మీరు కన్సర్న్, నేనేమైనా నేనేమైనా వేరే కూర్చోబెట్టి నేను ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు మాట్లాడటానికి. నిజాలు తెలుసుకునేంత యంత్రాంగం కానీ శక్తి కానీ నాకు లేదు. మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలంటే మీరు తర్వాత అది వెళ్ళి మరి సిబిఐలో ఉందేంటో నాకు తెలియదు. కానీ మరి ఏ స్ఫూర్తి తీసుకొని సుజనా చౌదరి గారు మీరు బ్యాంకులకి రుణాలు మీరు తీసుకొని కూడా మీరు దాన్ని ఎందుకు మీరు పే చేయలేకపోయారు? దాని ఈరోజు ప్రైజ్ ఎవరు పే చేస్తారు? మీ వెనకాల మీరు ఇన్ని లోపాలు, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ప్రజలను అనే హక్కు మీకు ఎక్కడుంది? మీరు చేతనైతే స్పెషల్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేయండి. అంతేగాని చేసేవారిని దయచేసి కించపరచకండి, వెనక్కి లాక్కండి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు గారు కూడా నేను కోరుకునేది ఒకటే, మీ పరిపాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్కి ఒక బంగారు ఆంధ్రప్రదేశ్గా కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ రాయపాటి సాంబశివరావు గారు ఉంటారు, పోలవరం కాంట్రాక్ట్లు ఆయన కంపెనీలకు అప్పచెప్పారు. మొన్న ఈ మధ్యన ఇక్కడే రైతులు కూడా వచ్చారు. ఆ రైతుల పొలాల్లో మొత్తం అక్కడ తీసుకొచ్చిన మట్టినంతా తీసుకొచ్చి పచ్చడి పొలాల్లో వేసేస్తున్నారు. అలాగే ఎన్నో అవకతవకలు ఉన్నాయి పోలవరంలో అని చెప్పి రకరకాలుగా నాకు మాటలు వస్తూ ఉన్నాయి. నిజంగా మీకు లీ కువాన్ యూ, ఎక్స్ సింగపూర్ ప్రీమియర్ మీకు ఆదర్శం అయితే, ఆయన తన సొంత స్నేహితుడిని ఎలాగైతే అవినీతికి పాల్పడ్డ అతని తోటి వారిని, సహచరుల్ని ఆయన ఎలా అయితే శిక్షించారో, అలాగే మీకు ఇప్పుడు సుజనా చౌదరి గారు కానీ, అలాగే రాయపాటి సాంబశివరావు గారు కానీ, ఇలాంటి వారందరి మీద అభియోగాలు ఉన్నాయి, వాళ్ళు రకరకాల అవకతవకలు ఉన్నాయని చెప్పి మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వారి మీద లాంచ్ చేయండి. ఎందుకంటే మీరు ఒక ఓంబడ్స్మెన్ పెట్టండి రాష్ట్రానికి. ఇలాంటి ప్రాజెక్టులు ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయా, ఇలాంటి వాటిని ఏమైనా ఉన్నాయంటే ఒక ఓంబడ్స్మెన్, ఒక్కళ్ళు కాదు, ఒక 5-6 మంది ఒక టీంని పెట్టండి. ఎక్స్ జ్యుడిషియరీ వ్యక్తులతోటి, బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులతో పెట్టి మీకు మంచి పేరు తీసుకొస్తుంది. అంతేగాని మీరు కామ్గా నేను వాళ్ళు జరుగుతున్న చూస్తాను, సుజనా చౌదరి గారు ఏం మాట్లాడి నేను కామ్గా ఉంటానంటే అది జరిగేది, అది మీకే మంచిది కాదు.